రవి రవి సార్ మీరు అవైలబుల్ ఉన్నారా? రవి సార్, రవి సార్ సార్ అవైలబుల్ వస్తారు ఉన్నారా? బ్యాంక్ వస్తారు రవి సార్, ఈ రోజు నేను అందరితో మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. సో కైన్ రేట్ $2 అవుతున్న సందర్భంగా లీడర్స్ అందరు కూడా ఒక 2-3 మినిట్స్ అందరు కూడా మాట్లాడొచ్చు, షేర్ చేసుకోవచ్చు మీ అభిప్రాయాన్ని. సో ముందుగా రవి సార్ తో స్టార్ట్ చేద్దాం. రవి సార్ ప్లీజ్ వెల్కమ్. సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్లీ చెప్పాలంటే $2 అవుతా ఉంది అనే దానికంటే ఇప్పుడే టైం స్టార్ట్ అయ్యి ఫస్ట్ $1/2 ఎట్లా ఎంటర్టైన్మెంట్ లో ఉన్నామో సేమ్ అదే ఎంజాయ్మెంట్ లో ఉన్నాం. కానీ 9 months to 10 months ఎట్లా గడిచినాయో తెలియదు సార్ నాకంటూ. మన కాయిన్ $2 ఈ రోజు ఎంజాయ్ చేయబోతున్నాం అంటే ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే ఎక్కడో కాయిన్ రేట్ చేస్తా ఉంది అని వినేది వేరు సార్. మన కాయిన్ స్టార్టింగ్ వస్తుంది, వచ్చింది, అప్పు రేట్ అప్ అవుతా ఉంది, ప్రతి ఒక్కటి మన కంటి ముందే నడుస్తున్నాయి సార్. అంటే ఒక క్రిప్టో గురించి జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ నేను ఈ రోజు ఒక నా కాయిన్ అన్న ఒక స్ఫూర్తితో, అంటే నా కాయిన్ అంటే ఆటోమేటిక్ నేను అడిక్ట్, అంటే అంత ఇదే అయిపోయినా సార్ దీంట్లో. అంటే మన ఎట్లా అంటే మన ఇంట్లో బిడ్డ ఎదుగుదల ఎట్లా ఉంటుంది సార్, అటువంటి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ తో నేను ఉన్నా సార్. చాలా అద్భుతంగా ఈ యొక్క 10 months లో చాలా కాయిన్స్ సేవ్ చేశాను సార్. విత్ టీమ్ ద్వారా కావచ్చు, బై చేయడం ద్వారా కావచ్చు. రేపు పొద్దున్న ఫ్యూచర్ నాకు కంటి ముందే నాకు కనిపిస్తుంది సార్. నాలాంటి వాళ్ళని ఎంతో మంది ఈ జూన్ ద్వారా ఈ కాయిన్స్ కొనడానికి ఎంతో స్ఫూర్తి ఇచ్చారు సార్ మీ యొక్క లీడర్స్. ప్రతి ఒక్క పేరు పేరు చెప్పున చాలా చాలా రుణపడి ఉంటాం సార్ లైఫ్ టైమ్. ఎందుకంటే ఏమీ క్రిప్టో గురించి అవగాహన లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, అర్నింగ్స్ ఎలా సంపాదించాలన్న ఎతికే వాళ్ళకు ఈ యొక్క జూమ్ ద్వారా, ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా రేపొద్దున నా నా ప్రాబ్లమ్ సాల్వ్ 90% అయిపోయాయి సార్. నేనే నా లైఫ్ లో సెటిల్ అవుతానా లేదా అన్న క్వశ్చన్ మార్క్ తో ఉన్నా సార్. ఆల్మోస్ట్ 100% నా లైఫ్ అంటే చేంజ్ అయిపోయింది. ఇంకొక గ్యారంటీ ఏమంటే నా కొడుకు సత నేను ఒక లైఫ్ ఇచ్చానన్న ఒక ధైర్యం నాలో ఉంది సార్. ఎందుకంటే రాయల్టీ ఇచ్చిన మా ఫ్యామిలీకి రేపొద్దున నేను ఏమైనాను నా వాళ్ళకి పెన్షన్ అనేది ఒకటి లైఫ్ టైం వాళ్ళకి ఇచ్చాను కాబట్టి ఒక ధైర్యము, నా కొడుకు ఒక లైఫ్ ఇచ్చానన్న ఒక స్ఫూర్తి ఈ యొక్క మెటాఫోర్స్ ద్వారానే నేను కోలుకున్నాను సార్. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇలాగే ఉన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఈ $2 అయిన తర్వాత రేపు నెక్స్ట్ టైం షుడ్ ఆల్మోస్ట్ చాలా మంది పిలిచారు సార్ లీడర్స్ మేమంతా గ్యాదర్ అవుతామని. కాకపోతే ఈ నేను కాయిన్ రేట్ జాస్తి అయినప్పుడు మస్ట్ అంటే దేవుని ద్వారానే ఉంటాను సార్. అందుకే నైట్ పోవాలనుకుంటున్నాను. రేపు అక్కడ $2 నేను ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఒక దేవునికి ఒక ముడుచుకుని సార్ తీసుకోవడానికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ రవి సార్. సో ఫ్రెండ్స్, ఎవరెవరు మాట్లాడాలనుకుంటారో అందరు హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు అందరికి అవకాశం ఇస్తాను. సో ఒక రకంగా చెప్పాలంటే మన జూమ్ సెకండ్ $2 అవుతున్న, మన ఫోర్స్ కైన్ $2 అవుతున్న సందర్భంలో ఇది సెలబ్రేషన్ జూమ్ మీటింగ్. సో ఎవరైనా మాట్లాడొచ్చు. నేను కోవస్ట్ ఇచ్చాను కొంతమందికి, వాళ్ళు కూడా రెడీ ఉండాలి. రాజేంద్ర సార్ ఉన్నారా? అందరూ ఒక్కొక్క 2 minutes మాట్లాడితే సరిపోతుంది. నాగమణి మేడం మీకు కోవస్ట్ ఇస్తున్నాను. కోవస్ట్ ఉన్న లీడర్స్ రెడీ ఉండాలి. కోవస్ట్ లేని వాళ్ళైనా మేము మాట్లాడతాం సార్ అంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మేడం ప్లీజ్ వెల్కమ్. నాగమణి మేడం మీకు నేను కోవస్ట్ ఇచ్చాను, మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, క్లియర్ ఉంది వాయిస్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. $2 కాబోతుంది మన ఫోర్స్ కైన్ అనేది. ఆ కైన్స్ హోల్డ్ చేసుకున్నందుకు ఇప్పుడు రవి సార్ చెప్పినట్టుగా నిజంగా మా పిల్లల భవిష్యత్తుకి ఒక భరోసాని ఇచ్చామనే ఒక ఆనందం ఇప్పుడు కలుగుతుంది ఈ కైన్ రేట్ చూస్తుంటే. ఇప్పుడే ఇలా ఉంది అని అంటే ఇంకా వాళ్ళు పెద్దగా అయ్యేసరికి ఇంకా వాళ్ళ ఆస్తి అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఒక ఎకరం భూమి కొన్నదానికన్నా ఒక 100 ఫోర్స్ కైన్ ఉన్న ఆనందం ఎక్కువగా అనిపిస్తుంది నిజంగా. అలాంటి ఆనందం ఏంటంటే ఒక ఎకరం కొంటే ఒక 10 సంవత్సరాల్లో డబుల్ కావచ్చు కానీ
ఈ ఫోస్‌కైన్ అనేది రోజు రోజుకి ఒక 4 డేస్‌కి ఒకసారి రేట్ జంప్ అవ్వడం. ఇప్పుడు ఈ మా ఏమంటారు ఎక్స్‌చేంజ్‌లోకి రాకముందే ఇలా ఉంది. ఎక్స్‌చేంజ్‌లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందనేది చాలా అంటే ఊహించుకోవడానికే చాలా ఇదిగా ఉంది. నేను ఒకసారి కూడా చెప్పాను జూమ్‌లో. అంటే లైఫ్‌లో చాలా చేశాము. అన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాము. కానీ మేము చేసిన ఒక మంచి పని ఏందంటే మెటాఫోర్స్‌లో జాయిన్ కావడం, ఫోర్స్‌కైన్ కొనడం అనిపిస్తుంది. నిజంగా సార్ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నా మాటలు షేర్ చేసుకోవడానికి నాకు ఈ జూమ్‌లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా లీడర్స్ రెడీ ఉండాలి. చాలా మందికి అవకాశం దొరకాలి ఈరోజు. చూద్దాం ఎవరెవరు ఎగ్జైట్మెంట్ ఉన్నారో. కోటేశ్వరరావు సార్, ఓకే, మీకు అన్మిట్ ఇస్తున్నాను సార్, ప్లీజ్ వెల్కమ్, మాట్లాడండి. లీడర్స్ మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. కోటేశ్వరరావు సార్. సార్ నమస్తే సార్, నరేందర్ రెడ్డి సార్. నమస్తే. నమస్తే సార్. అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. మన కాయిన్ $2 అవ్వడానికి ఇంకా 2 లక్షలు కూడా లేదనుకుంటా నాకు తెలిసి. సార్ నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్, మాట్లాడండి. అయితే సార్ నేను మొన్న కూడా మీ లీడర్స్ దాంట్లో కూడా నేను నరేష్ సార్ మాట్లాడేటప్పుడు హ్యాండ్ రేజ్ చేయడం జరిగింది ఒక చిన్న డౌట్ అని. ఆ రోజు మీరు నాకు చెప్పారు. దానికి మీకు ఇప్పుడు సారీ చెప్తున్నాను. అది కాక మీకు బిలేటెడ్ గా హ్యాపీ బర్త్డే సార్ నరేందర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను, కానీ అందరికి రాని డౌట్ నాకు కూడా వచ్చింది. నేను మెసేజ్ రూపంలో కూడా మీకు పెట్టాను. అందరూ స్టేకింగ్ చేస్తే గనక వచ్చే డౌట్ గురించి, కంగారు పడేదాని గురించి నాగమణి మేడం కూడా చెప్పున్నారు. సార్ ఫోర్స్ మన బిట్ ఫోర్స్ కనుక వస్తే అందరూ కంగారు పడిపోతున్నారు, దీని సంగతి ఏమైపోద్దని అందరూ కంగారు పట్టడం కూడా జరిగింది. ఆ డౌట్ ఆ రోజుకి మాకు కూడా ఉంది. కానీ ఇప్పుడు అది కాదు, సెలబ్రేషన్స్ కాబట్టి మీ అందరికీ నేను అడ్వాంటేజ్ కాడికి డిసడ్వాంటేజ్ కి ఇప్పటికీ ఉన్న చాలా మందికి ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి, వాళ్ళలో ఉన్న అపనమ్మకం గురించి 2 ముక్కలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అయితే సార్ మీరు మీరు మీ మీ వల్ల మీ రాకేష్ సార్ వల్ల, సంతోష్ సార్ వల్ల, మీ ఓన్ ఛానల్ వల్ల ఇప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, మేము ఏకలవ్య శిష్యులు అయ్యాం. మేము వచ్చింది 40 రోజులే, 45 నుంచి 35 రోజులే. కానీ మీ ప్రీవియస్ వీడియోస్ కానీ, ప్రజెంట్ వీడియోస్ కానీ, మీ జూమ్ మీటింగ్స్ కానీ ఏకలవ్య శిష్యుల్లాగా ఫాలో అయ్యి మీరు నమ్మండి నమ్మకపోండి ఎంతమందికి మేము ఇవాళ చెప్పగలుగుతున్నానంటే, స్టిల్ ఇప్పుడు నేను బైక్ మీద ఆపి హ్యాండ్ రైజ్ చేశాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. అంత నమ్మకంతో పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు కూడా 2 ఐడీలు వేసి వాటిని యాక్టివేషన్ చేసి వస్తున్నాను. అయితే సార్ దీని దీని విధంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికీ ఫోర్స్ కాయిన్ కొనడానికి చాలా మంది అపనమ్మకం చూపిస్తున్నారు. వాళ్ళలో ఇంకా కూడా నిన్నటికి నిన్న కొంతమంది ట్రయల్ పీరియడ్ లో ఉండి ఫ్రీ ట్రయల్ లో ఉన్న కాయిన్ ని కొంటే అసలు సేఫ్ ఏంటి, మీకు ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయంటున్నారు, అదంటున్నారు, మీకు ఎలా వస్తది ఏంటి అన్న డౌట్ ని నిన్న కూడా ఇదే టైంకి రేజ్ చేస్తే వాళ్ళకి నేను మన నరేందర్ రెడ్డి సారు, సంతోష్ సారు వీళ్ళ జూమ్ మీటింగ్ వల్ల, టెక్టైల్ గూడ్స్ వల్ల, 1 సెకండ్ సార్, 1 సెకండ్. సార్ ఇప్పుడు క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్. మీరు ఏమంటారు, ఇయర్ ఫోన్స్ లేకుండా మాట్లాడండి సార్, క్లియర్ గా వస్తుంది. అవునా సార్? ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది. 1 సెకండ్ సార్, ఒక్క సెకండ్ అయిపోయింది. అండ్ బోడో గోపాల్ సార్, సార్ ఇప్పుడు క్లియరా సార్? బోడో గోపాల్ సార్, క్లియర్ సార్, ఇప్పుడు క్లియర్. అయితే సార్ వాళ్ళు నిన్న కూడా ఫోర్స్ కాయిన్ని ఇలా కొనడం వల్ల రేపు మార్కెట్లోకి వస్తుంది అన్నది నమ్మకం ఏంటి, అంతకుముందు ఫోర్సెస్ లో కూడా ఇంతే చెప్పారు, అది ఇదని ఒక నెగిటివిటీ అనేది నిజంగానే మీరు చెప్పినట్టు నరేందర్ రెడ్డి సార్ ఇప్పటికీ స్ప్రెడ్ చేయడానికి చాలా మంది కంకరం కట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి నేను చెప్పిందే, మన టాక్టైల్ క్లాసిక్ నుంచి టాక్టైల్ గూడ్స్ కి ఇంటర్లింక్ ఏంటి, మన యూనిటీవర్స్ నుంచి మన మెటాఫోర్స్ కి ఇంటర్లింక్ ఏంటి, దాంట్లో మనం ఎలా తీసుకోవచ్చు, రేపు టాక్టైల్ గుడ్స్ వస్తే పర్సంటేజ్ ప్రకారం గ్యాప్ కమిషన్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఎలా తీసుకోవచ్చు అని బోర్డు మీద చక్కచక్క చెప్తుంటే వాళ్ళకి టక్కన నోరు మూసుకుపోయింది.
ఆ క్రెడిట్ మొత్తం కూడా ఇప్పటికీ నేను చెప్తున్నాను, స్టిల్ నలుగురు నడిచే బాటలో ఉండి చెప్తున్నాను, బండి ఆపి మాట్లాడుతున్నాను నేను. అది క్రెడిట్ గోస్ టు నరేందర్ రెడ్డి సార్ అండ్ సంతోష్ సార్ అండ్ రాకేష్ సార్. మీకే, మీరు పెట్టిన వీడియోస్ కానీ, మీరు చెప్పిన అప్డేట్స్ కానీ, దీనికి ఇస్తున్న మాకిచ్చే ఈ సపోర్ట్ కానీ, నిజంగా నా ఫేస్ కూడా మీకు తెలీదు, కానీ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది చాలా అంటే చాలా. అందుకని ఇందులో ఇప్పుడు దాదాపుగా మనకి 128 130 మంది చిల్లర ఉన్నారు మన జూమ్ మీటింగ్ లో. మీరందరూ గుండెల మీద చేసుకొని వినండి, నమ్మకంగా ఉండండి. మనది ఎలా లేదనుకున్న థర్డ్ బిగ్ బ్లాక్ పూర్తవుతుంది వాటితో. ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ లెక్క కూడా లేదు. 16 నుంచి 32 డాలర్స్తో మంది మార్కెట్లోకి వచ్చినా కానీ అది సెక్యూర్ గా ఉంటది, సేఫెస్ట్ గా ఉంటది, ఆ స్టాండర్డ్ గా ఉంటది ఆ ప్రైజ్ అని నరేందర్ రెడ్డి సార్ చెప్పడం కూడా జరిగింది. ఆ నమ్మకాన్ని కూడా మీరు అందరూ ఉంచుకొని ఎంతవరకు కుదిరితే, సార్ ఒక మాట అన్నారు, $50కి ఒక్క కాయిన్ వచ్చినా గానీ ఎవరు మిస్ అవ్వద్దు, దాన్ని మీరు ఎవరు మిస్ అవద్దు అన్నారు. దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. మన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు వీలైతే అంతవరకు 2.20 పైసలు 2.30 పైసలు లోపల కుదిరితే కొనుక్కోండి. ఎంతవరకు గెయిన్ చేయగలిగితే కాయిన్ గెయిన్ చేసుకోండి. రేపు ఫ్యూచర్ లక్షాధికారులు కానీ కోటేశ్వర్లు కానీ మీరే. మీ పిల్లలకి ఇంతకు మించి ఆస్తులు ఎవరు ఇవ్వలేరు. పొలాలు, అసెట్స్ ఇంకెంతకంటే కొని అస్సలే ఇవ్వలేరు ఈ ఏజ్ లో. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, మనకున్న ఒకే ఒక్క హోప్ మెటాఫోర్స్, మన ఫోర్స్ కాయిన్. దీన్ని ఎంత బలంగా తక్కువ టైంలో ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళందరూ కూడా, మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది, మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది, మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అందరూ మాట్లాడాలి. నాకు దీని గురించి గంట కూడా చెప్పాలని ఉంది, కానీ అందరికీ అవకాశం రావాలి. దాన్ని నేను గౌరవించి, నరేందర్ రెడ్డి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన వాళ్ళందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ నైట్ అయినా కానీ మీరు తెల్లారికల్లా గుడ్ న్యూస్ వినాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇంకా మాట్లాడాలనుకున్న లీడర్స్ అందరూ కోస్ట్ ఉన్న వాళ్ళైనా సరే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, మీకు 1 by 1 ఇస్తాను అవకాశము. సో ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాము, లేటెస్ట్ గా వచ్చింది. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాము అందరికి. ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ అవుతుందా లేదా కోస్ట్ లీడర్స్ చెప్పండి. అయింది కదా సార్? అవుతుంది సార్. ఎస్ ఎస్. సో కోస్ట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి, మీకు 1 by 1 అవకాశం ఇస్తాను. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఎవరెవరు రెడీగా ఉన్నారో మాట్లాడడానికి చూద్దాము. హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళకి అవకాశం ఇద్దాము. ఓకే, ఆటో మురళి, సిరిపంగి సార్. సిరిపంగి సార్ ప్లీజ్ వెల్కమ్. సిరిపంగి మహేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్ ఈరోజు ఒక శుభవార్త. సంతోషంగా ఇప్పుడే మేము ఈవినింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాం సార్, భిక్షావత్ సార్ రిఫరెన్స్ తో. సార్ ఫస్ట్ టైం ఒక డాక్టర్ కి మెటాఫోర్స్ ప్రజెంటేషన్ చేశాను.
అలాగే ఒకటి హైత్ నగర్ లో మనకు సాఫ్ట్వేర్ అయినటువంటి భిక్షవత్ సార్ రిఫరెన్స్ తోనే. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి నాలెడ్జ్ మీరు సార్ ఆ నాలెడ్జ్ తో ఇంతవరకు చెప్పే స్థాయికి వచ్చాను. ఇంకా కూడా మెటాఫోర్స్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండుకుంటూ నేర్చుకుంటూ ఆ రకంగా పోతేనే కానీ మనం ఇతరులకు ప్రజెంటేషన్ చేయలేం. ఎప్పుడైతే మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేయగలుగుతామో మెటాఫోర్స్ లో సక్సెస్ అయినట్టే అనేది ఒక ఆత్మస్థైర్యం అనేది ఏర్పడ్డది. అలాగే మనకు ఫోర్స్ కైన్స్ సో అప్కమింగ్ $2 కాబోతుంది విత్ లైవ్ లో ఏప్రిల్ 25th 2023 నుంచి ఫోర్స్ కైన్స్ యొక్క విధి విధానాలు చూసుకుంటూ విత్ లైవ్ తో చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఒక 11 months లోనే మనకు ఎన్నిసార్లు పెరిగిందో విత్ లైవ్ గా మీరు హిస్టరీ చేస్తూ చూపెట్టారు. సో అది కూడా మేము చాలా ఫీల్డ్ లో మాకు యూజ్ అవుతా ఉంది. సో మనకు $2 కూడా కాబోతుంది, సంతోషకరమైన వార్త. ఇంకా కూడా ఫోర్స్ కైన్స్ ఎవరి దగ్గర అయితే లేవో ఇమ్మీడియట్లీ అప్పు చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా, రిఫర్ చేసుకుంటారా తెలియదు, కానీ ఫోర్స్ కైన్స్ ఎక్కువ సంపాదించుకొని ఆ రకంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే విధంగా కరోడ్పతి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాస్తవానికి జర్నీలో ఉన్నాం, కొంచెం సైడ్ కు ఆపుకున్నాం కారు. మొత్తం మీద మీరు ఇచ్చినటువంటి నాలెడ్జ్ ప్రజెంటేషన్ చేయడంలో కొంచెం సంతృప్తిని ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఎవరైతే స్వయంగా ఫీల్డ్కి వెళ్ళి ప్లాన్ చెప్తున్నారో వాళ్ళు మెటాఫోర్స్ లో 1 CR సంపాదించినట్టే లెక్క. అంటే మీరు కోటీశ్వర్లు కావాలంటే మెటాఫోర్స్ ప్లాన్ నేర్చుకొని ఫీల్డ్కి వెళ్ళి స్వయంగా ప్లాన్ చెప్పాలి. 100% మీరు కోటీశ్వర్లు అయిపోయినట్టే లెక్క. ఇది గ్యారెంటీగా జరుగుతుంది. చాలా మంది లీడర్స్ అట్లా డెవలప్ అవుతున్నారు. ఇంకా కొత్త వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ నేర్చుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సిరిపంగ్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఆటో మురళి ఫ్రమ్ భీమవరం. సార్ మీ కోస్ట్ ఇచ్చాను. వెల్కమ్ సార్. హాయ్ సార్. హాయ్ హాయ్ సార్. హాయ్ అండి. అందరు మెటాఫోర్ సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజున ఇలాగా $2 వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది సార్. ఇది నేను ఆల్రెడీ ఇంత ముందు బెహరాన్ లో ఐడి చేశాను సార్. ఆల్రెడీ సార్ ఆల్రెడీ జూమ్ లో కూడా ఉన్నారు. ఈ రోజు ఇంకొక ఐడి పడింది సార్ బెహరాన్ లోను. ఇంకా అదే కాక నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫీల్డ్ కి వెళ్తున్నాను సార్. ఇప్పుడు ఇంకొక ఐడియా ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. $2 అవుతుంది కాయిన్ రేట్, మన కాయిన్ రేటు. అలాగే మీరు ఇంత నాలెడ్జ్ అందజేస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ రోజున మనకి ఒక గంటలో కొద్ది సేపట్లోనే మనకి కాయిన్ రేట్ మారిపోతుంది. చాలా సంతోషం సార్. మీ అందరికి కూడా మరొకసారి ఎలాగ మాకు నాలెడ్జ్ అందజేస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై మెటాఫోర్ సార్. ఎస్, జై మెటాఫోర్ సార్. అండ్ కె శ్రీనివాస్ సార్, రాయల్టీ అచీవర్ ఫ్రమ్ భీమవరం టీమ్. ఆల్రెడీ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేశారు సార్ వాళ్ళు. సార్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. పోస్ట్ ఇవ్వలేదు కదా, ఇస్తున్నాను, ఒక్క నిమిషం. ఎస్, వెల్కమ్ శ్రీనివాస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి మన మెటాఫోర్స్ సభ్యులందరికీ. ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే అసలు మన నోటితో చెప్పలేం, అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ January 26 $1 అయితేనే చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఈ రోజు $2 అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో $4 కానీ $8 కానీ కూడా చాలా దగ్గరలో ఉందని నేను ఈ విధంగా భావిస్తున్నాను. మనం ఈ మెటాఫోర్స్ లోకి వచ్చిన తర్వాత డెవలప్ అవడం కారణం కూడా మెయిన్ మాకు సబ్జెక్ట్ అంతా నేర్పుతుందంటే కూడా జూమ్ మీటింగ్ అండి. ఈ జూమ్ మీటింగ్ వల్ల మనం తెలుసుకుని అలాగే మనకి టీం వర్క్ చేసుకుంటూ అందరికీ కూడా మనం చెప్పి ఇంకా మనం అందరం కూడా చేస్తున్నాం. మేము ఆల్రెడీ $2 సెలబ్రేషన్ చేసామండి. మాకు సంతోషాలు వచ్చేది, మేము చేసాం. ఫొటోస్ పంపుతున్నారు నరేంద్ర సార్, చూడండి. కానీ టీం సభ్యులందరికీ చెప్పేది ఒకటే, అందరూ కూడా కష్టపడండి. మనం కష్టపడి మనతో పాటు 10 మందికి మనం ప్లాన్ చెబితే వాళ్ళందరూ కూడా రేపన్న రోజు చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, మాకు బాలకృష్ణ గారు ఇన్స్పిరేషన్, అలాగే ఇక్కడ మన నరేంద్ర రెడ్డి గారు కానీ, సంతోష్ గారు కానీ, రాకేష్ రెడ్డి గారు, వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కాదు, లైఫ్ లో ఎప్పుడైనా సరే మాకు టర్నింగ్ పాయింట్ కింద చూపించినందుకు మేము ఈ ప్రాజెక్ట్ లో వచ్చినందుకు వాళ్ళ పేరు ఎప్పుడు చెప్పుకుంటాం. అదే విధంగా మనం అందరూ కూడా కష్టపడి ఇంకా డాలర్ వాల్యూ పెరుగుతుంది, ఓపెన్ మార్కెట్ వచ్చేలోపు ఇంకా పెరుగుతుంది.
అదంతా కూడా మనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నరేందర్ గారికి థ్యాంక్స్ అండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. లీడర్స్ ఇంకా Okay. మాట్లాడాలనుకున్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధనరాజ్ సార్, ధన్శేఖర్ సార్ ఫ్రమ్ తిరుపతి ఆర్టీసీ. ధన్శేఖర్ సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ గోపాల్, బోడ గోపాల్ సార్ రెడీ ఉండాలి. నెక్స్ట్ ధన్శేఖర్ సార్ ప్లీజ్ వెల్కమ్. సార్ థ్యాంక్ యూ సార్ గివింగ్ యూ ఆపర్చునిటీ సార్. ఈరోజు $2 అవుతున్న సందర్భంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది సార్. ఇదేలాగా $1 అయినప్పుడు కూడా మేము చాలా సంతోషంగా కేకులు కట్ చేయడం, మంచి పార్టీలు డిన్నర్లు పెట్టుకోవడం, గ్రూప్ మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషమైంది. ఇది సింపుల్ గా 22.5 రూపాయలతో స్టార్ట్ అయిన మన కాయిన్ అలా 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 పెరిగిపోతూనే ఉంది, కానీ చూస్తూనే ఉండిపోతున్నాము. కొంతమంది పెరిగిపోయిందని అక్కడ ఆగిపోతున్నారు, కానీ మనం మన లీడర్లు మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు $50 అయినా కూడా ఒక కాయిన్ తీసుకోవడం కూడా మన భవిష్యత్తులో అదృష్టమే. ఎందుకంటే ఇంతే చూస్తే మన కాయిన్ $2 అవుతుంది, 4 అవుతుంది, 8 అవుతుంది, 16, 32 అవుతూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. కొనకుండా పెరిగిపోయింది అని కొంతమంది అప్పుడే నిరుత్సాహపడుతున్నారు. మనము $100 అయినా కూడా కొనేదానికి సిద్ధంగా ఉండాలి. జస్ట్ లైక్ బిట్ కాయిన్ ఉంది కదా, చూస్తూనే ఉన్నాము. అది ఈ రోజుకి 65 లక్షల పైన దాటున్నప్పుడు కూడా 1 కోటి పెరుగుతుంది, 2 కోట్లు పెరుగుతుందని కొంటూనే ఉన్నారు. అదేలాగా మన కాయిన్ కూడా పెరుగుతుంది సార్, దాంట్లో ఏం డౌట్ లేదు. మన ప్రాజెక్టు ఏది లిమిట్ లేదు సార్. సంపాదించే ఇన్కమ్ లోనూ లిమిట్ లేదు, కాలము అన్లిమిటెడ్. మన పెట్టుబడి కూడా మన స్తోమత దగ్గర పెట్టుకోవచ్చు, మన టీము ఎంతైనా పెంచుకోవచ్చు. ఏది లిమిట్ పెట్టలేదు మన లాడో గారు. కాబట్టి దయచేసి మనం వీలైనంత వరకు మనం కష్టపడము, మనం ఉన్న డబ్బులతో కాయిన్స్ కొని పెట్టుకోవడము, టీములు పెంచుకోవడం చేసుకుంటే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మనకు తెలుసో తెలియదు సార్, చాలా మంచి ప్రాజెక్టులు పడినాం. కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ మిస్ చేసుకోకుండా మన తరమే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు 10 తరాలైనా కూడా లైఫ్ సెటిల్మెంట్ అయిపోయి ప్రాజెక్ట్ కదా, కంపల్సరీగా మంచిదిగా చేసుకోవాలి. మనకుండే యూటిలిటీస్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, Web3 కావచ్చు, మెటావర్స్, గేమింగ్ ప్లాట్ఫామ్, స్టేకింగ్, ట్రేడింగ్, బూస్ట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకున్నటువంటి మెటాఫోర్స్ తో పోల్చుకోవాలి అంత ప్రాజెక్ట్ ఇప్పటి వరకు లేదు, ఇంకా రాదు కూడా అనేది కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు సార్. దయచేసి అందరూ మనం ఉపయోగించుకుందాం, మన భవిష్యత్తుని సెటిల్ చేసుకుందాం. రాబోయే భవిష్యత్తు పిల్లలందరి మన ఇప్పటి వరకు మన పిల్లలకు మంచి చదివేయకపోయినా, సంపాదలేకపోయినా, ఆస్తులు అంతస్తు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక మెటాఫోర్స్ ఐడి ఇస్తే మాత్రం మన తరాలన్నీ కూడా సెటిల్ అయిపోతుంది అని నమ్మకంతో ఉంది సార్. కాబట్టి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన లాడో గారికి, మన కోఆపరేట్ చేస్తున్న మన లీడర్లందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపాల్ సార్, బోడ గోపాల్ సార్, రాయల్టీ అచీవర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, మెటాఫోర్స్ ఫ్యామిలీ టీమ్ లీడర్స్ అందరికి. హలో సార్, నా వాయిస్ వినబడుతుందా? క్లియర్ సార్, క్లియర్ గా ఉంది, మాట్లాడండి. క్లియర్ సార్. నేను వచ్చి పాలన నుంచి మాట్లాడుతున్నాను, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సార్ ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇవాళ ఒక రాయల్టీ అచీవ్ అయ్యాను సార్. దానికి కారణం వచ్చి మా అప్లైన్ వచ్చి నర్రా రాజేంద్ర సార్. నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను హిందీ వల్ల జూమ్లో జాయిన్ అయినా సార్. హిందీ టీంలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల సార్తో కాంటాక్ట్లో వచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ సార్ మంచి గైడెన్స్ ఇచ్చారు నాకు. ఓన్లీ తెలుగు జూమ్ మన మీటింగ్స్ వింటూ దీంట్లో రాయల్టీ దాకా రాగలిగాను సార్. అసలు క్రిప్టో అంటే నాకు తెలియదు, కానీ క్రిప్టో ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే బయట చాలా ఖర్చు అవుతుంది, వేలలో తీసుకుంటారు. కానీ మెటాఫోర్స్లో మనం ₹1 కూడా పెట్టుబడి లేకుండా జస్ట్ ఒక ఐడితో మనం క్రిప్టో నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చని దీంట్లో అర్థమైంది. దీంట్లో రాయల్టీ దాకా కూడా వచ్చాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా రావాలని ట్రై చేస్తున్నా సార్. అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగే నాకు కొత్త, కొద్దిగా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. ఈ రోజే మీరు రాయల్టీ అచీవ్ అయ్యారు.
సో ఇదే నమ్మకంతో మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా మెటాఫోర్స్ లో లైఫ్ సెటిల్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మెల్లిగా జూమ్ లో మాట్లాడుతుంటే మీకే అలవాటు అయిపోతుంది. మంచి లీడర్ ఉన్నాడు మీకు, రాజేందర్ సార్. టాప్ 10 లో, సౌత్ ఇండియా టాప్ 10 లో ఉన్న లీడర్ రాజేందర్ సార్. యంగ్ డైనమిక్ లీడర్ అన్నమాట. మంచి సార్ గైడెన్స్ సార్ ఉంది మీకు. సార్ గైడెన్స్ లో మీరు డెవలప్ కండి. ఓకే ఓకే సార్, సార్ గైడెన్స్ రైట్. వల్లే నేను ఇక్కడ దాకా రాగలిగాను. రైట్ నెక్స్ట్ సార్. వచ్చేసి ఆ పొద్దుటూరు నుంచి మన నరేందర్ సార్. పొద్దుటూరు మీకు కోస్ట్ ఉంది ఆల్రెడీ. సార్ నమస్తే సార్. గుడ్ నమస్తే ఈవినింగ్ సార్. టు ఆల్ మెటాఫోర్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్. $2 ఎప్పుడు రీచ్ అవుతామా అని చెప్పేసి విత్ ఇన్ అవర్స్ లోనే మనం రీచ్ కాగలుగుతాం సార్. హార్డ్లీ 2 lakhs కాయిన్స్ మాత్రమే ఇప్పుడు ఉండగలిగినాయి మనకి. అలాగే సార్, మాకు ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చి యాక్చువల్గా నేను జాయిన్ అయ్యి మన యూనైట్వర్స్ ఎప్పుడైతే లాంచ్ అయిందో ఆ రోజే నా జాయినింగ్ జరిగింది సార్. కాకపోతే నాకు అప్పుడున్న అప్లైనర్ తో నేను సరిగా, అంటే ఆయన బిజీ వల్ల మమ్మల్ని మోటివేట్ చేయలేకపోయినారు. సబ్జెక్ట్ మినిమం బేసిక్స్ మాత్రమే చెప్పగలిగినారు సార్. ఏ రోజైతే మాకు మా రవి సారు ఫ్రమ్ బెంగళూరు ఆయనతో పరిచయం అయిందో ఆ రోజు నుంచి మన మెటాఫోర్స్ అంటే ఏంది అనే దాని మీద మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోగలిగి ఈరోజు కొంతమందితో టీంను ముందరికి తీసుకురాగలుగుతున్నాము అంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన సౌత్ ఇండియా సక్సెస్ టీమ్దే సార్. దాంట్లో గంటాపదంగా ఎక్కడైనా మేము దాన్ని చెప్పగలుగుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇంతగా మోటివేట్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, అలాగే మన మెటాఫోర్స్ గురించి సబ్జెక్ట్ వినగలిగితే ఖచ్చితంగా ఐడియా వస్తుంది సార్. అదైతే 100%, 100కి ఎన్ని పర్సెంటేజ్ అయినా మనం వేసుకోవచ్చు సార్. కస్టమర్ అవతల వ్యక్తి మన మెటాఫోర్స్ అంటే ఏంది అనే సబ్జెక్ట్ వినగలిగినా లేదా మన జూమ్ మీటింగ్స్కి తీసుకురాగలిగినా సార్ ఖచ్చితంగా ఐడియా అయితే వస్తుంది సార్. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అంత పిన్ పాయింట్గా మన వాళ్ళు ప్రతి ఒక్కటి ఇన్డెప్త్గా సబ్జెక్ట్ చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇంత మనం సక్సెస్ కాగలుగుతున్నాం సార్. హార్డ్లీ 2 months లోనే $1 ఉన్నది $2 రీచ్ అవుతున్నాం సార్. ఇంకా 2 months కూడా కాలే మనకి. ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తాడేపల్లిగూడెం నుంచి యుగంధర్ సార్ అండ్ లీడర్స్ సంతోష్ సార్, రాజేందర్, ఎవరెవరు ఉన్నారు? రాకేష్ రెడ్డి సార్, సంతోష్ సార్, అమర్ సార్, యుగేందర్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజే ఇప్పుడు రైల్వే స్టేషన్ లో వచ్చాం నలుగురు, అమరేందర్ సార్, నేను, రాకేష్ రెడ్డి సార్, సంతోష్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను కొందరికి తెలుసు అకౌంటెంట్ జాబ్ చేసుకుంటున్నా. సో జాబ్ తో పాటు పార్ట్ టైం ఇన్కమ్ అని మొదలు పెట్టాం. స్టార్టింగ్ డే నుంచి నాకు చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నరేందర్ సారు, రాకేష్ సారు, సంతోష్ సార్ వీళ్ళు నా అందుబాటులో ఉంటారు ఎప్పుడు. సో దగ్గరలో ఉంటారు. సో ఎప్పుడు కలుస్తుంటాం. సో ఇలాంటి లీడర్లు మిస్ చేసుకోకూడదు. సో మనం జూమ్స్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. డైలీ జూమ్కి రావాలి. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మన కాయిన్ $2 కాబోతుంది అతి కొద్ది క్షణాల్లో. సో 1 hourలో అవ్వచ్చు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సో అందరూ కూడా ఫోర్స్ కానీ వీలైనంత ఎక్కువ తీసుకుని ముందుకు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నా. సో నా ఫ్రెండ్ ద్వారా నేను వచ్చి 15 మెంబర్స్కి ప్లాన్ ఇప్పించాను. సో మనం కూడా టైం స్పెండ్ చేయాలి టీంకి. మన టీం పిలిస్తే వెళ్ళాలి. సో నన్ను పిలిచాడు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో అందుకని నేను ఆంధ్ర వెళ్ళి సార్లను తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఇలాగా మనం కూడా ప్లాన్ నేర్చుకోవాలి. రేపు టీం ఫామ్ అయినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా మనం కూడా ఎదగాలని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సబ్జెక్ట్ పెరుగుతుంది, దాంతోపాటు మనం కూడా పెరగాలని. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సంతోష్ సార్ మాట్లాడతారు. సంతోష్ సార్ వెల్కమ్.
సంతోష్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రాకేష్ సార్. సార్, అందరు ఒక్కొక్క నిమిషం మాట్లాడేసేయండి ఫాస్ట్ గా. ఓకే 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 షూర్ 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 షూర్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఒక్కసారి. హలో సార్, అందరికి హలో హాయ్. ఒక్క నిమిషం అయిపోయింది. ఓకే సార్, కనిపిస్తుందా? ఎస్, కనిపిస్తుంది లైవ్ లో. సో రైల్వే స్టేషన్ లో ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫస్ట్ టైం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి ప్లాన్ ప్రెజెంటేషన్ కి రావడం. ఆ, ఒక 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 విషయం చెప్తాను సార్. నాకు అనిపించే విషయం ఏంటంటే, చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. 3 నెలల తర్వాత దొరికేటువంటి తిరుపతి టికెట్స్ కి తెల్లవారుజామున 9 అంటే మర్నాడు ఉదయం 9 గంటలకి స్లాట్ ఓపెన్ అవుతుంది అనగా ఆధార్ కార్డులు రెడీగా పట్టుకొని, ఏజ్లు అన్ని రెడీగా పట్టుకొని ఎంటర్ చేస్తే నిమిషాల్లో సీట్ల అంటే దర్శనం టికెట్లు దొరకని టైంలో కూడా దర్శనం టికెట్ సంపాదించుకొని 3 నెలల తర్వాత దొరికేటువంటి రూమ్స్ బుక్ చేసుకొని, ట్రైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని, ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి 2 గంటలు 3 గంటలు కొన్ని సమయాల్లో 24 గంటలు దర్శనంకి వెయిట్ చేసి 1-2 సెకండ్ల దర్శనం చేసుకుంటే కలిగే హ్యాపీనెస్ మనకు కలుగుతుంది. కానీ తిరుపతి లోకల్లో ఉన్న వాళ్ళు ఆ అదృష్టం ఉండదండి. ఎందుకంటే దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలియదు కొన్నిసార్లు. ఇక్కడ కూడా జూమ్ మీటింగ్ చెప్తున్నది కొంతమంది లీడర్స్, వాళ్ళకి డైరెక్ట్ రెఫరల్స్ అయిన కొంతమంది దాన్ని అర్థం చేసుకోక, ఆ విలువ తెలియక ఈ సర్వీస్ ని వినియోగించుకుంటున్న వారు మిగతా లీడర్స్ అందరు కూడా ఎంత 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 ఎదుగుతున్నారో కల్లారా ఈ రోజు కనిపిస్తుందండి. భీమవరంకి వచ్చాము, తాడపల్లిగూడకు వచ్చాము, చుట్టుపక్కల చిన్న కాపవరం, మన బాలకృష్ణ సార్ వాళ్ళ ఆఫీస్ అడ్రస్, మన శ్రీనివాస్ సార్ కత్ల శ్రీనివాస్ సార్ వాళ్ళ ఊరది. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల నుంచి చాలా మంది లీడర్స్ వచ్చారు. వచ్చి ఒక్కొక్కరు కలిసి వెళ్ళడం, రాలేని వాళ్ళు వీడియో కాల్స్ చేసి చూడడం. ఇది నిజమేనా, లీడర్స్ ఇక్కడ దాకా వస్తున్నారా అంటే వాళ్ళు తీసుకుంటున్న సర్వీస్ కి వాళ్ళు వ్యక్తపరిచేటువంటి కృతజ్ఞతా భావం, వాళ్ళు చూపించే అభిమానం నిజంగా చాలా 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 తృప్తినిస్తుందండి. కానీ ఈ సర్వీస్ ని ఎవరైతే లీడర్స్ ఇక్కడ జూమ్ లో మాట్లాడుతున్నారో, ట్రైనింగ్ ఇస్తున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సర్వీస్ ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం చాలా బాధాకరం. దాని విలువ తెలియట్లేదు వాళ్ళకి, నిజంగా తెలియట్లేదు. దీన్ని అర్థం చేసుకొని డైరెక్ట్ గా వినలేకపోతారేమో అని ఆలోచించి దాన్ని మళ్ళీ యూట్యూబ్ లో పెట్టి, అది కూడా సరిపోదేమని చెప్పి ఫిజికల్ మీటింగ్స్ పెట్టి, ఫిజికల్ ట్రైనింగ్స్ తీసుకొని, పలానా చోట ఒక సార్ ఉన్నారు, అతను ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చాను, మీరు ఒకసారి మాట్లాడని అని చెప్పేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపితే వాళ్ళతో మాట్లాడి 1-to-1 మీటింగ్స్ కండక్ట్ చేసి, ఎన్ని రకాలుగా అవసరం ఉంటుందో అన్ని రకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే సర్వీస్ ఇస్తూ ఉంటే కూడా ఇంకా కొంతమంది పెడిచెవన పెడుతున్నారు, ప్రయాణం చేయడానికి వెనకాడుతున్నారు, దాని ఏమంటారు, అనుమానం పడుతున్నారు. సో ఇది నిజంగా ఏం చెప్పాలంటే, కరెక్ట్ చెప్పాలంటే మనకు అర్థమయ్యే విధంగా కాశీలో అడుగు పెట్టాలంటే ఆ దేవుని దయ ఉండాలి, ఆజ్ఞ ఉండాలని ఎట్లా అయితే ఉంటుందో, ఇక్కడ మెటాఫోర్స్ లో అడుగు పెట్టాలంటే కూడా అలాంటి అదృష్టమే ఉండాలి. నిజంగా కాలకాడికి వచ్చింది కూడా వెనకకి వెళ్ళిపోతుంది, అదృష్టం లేకపోతుంది. నిజంగా అండి, మెటాఫోర్స్ దొరకడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ మెటాఫోర్స్ దొరకదు. ఇది వాస్తవం. ఇది ఎప్పటికే చాలా మందికి అర్థమైపోయింది, చాలా మందికి తెలుస్తుంది. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఈ మాటలతో వస్తారా, లేకపోతే సబ్జెక్ట్ విని అర్థం చేసుకొని వస్తారా, లేదంటే నీ తోటి వాళ్ళని చూసైనా మీరు దీంతో పాటు ప్రయాణం చేస్తారో తర్వాత విషయం. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. $2 అవుతున్న సందర్భంగా అత్యధికంగా ఇప్పటి వరకు మన 3rd బిగ్ బ్లాక్ లో ఇది లాస్ట్ ఘట్టం. 3వ బిగ్ బ్లాక్ ఇది కంప్లీట్ అయిపోయే టైం. ఇప్పటి వరకు ఇన్ని సార్లు పెరిగిన కాయిన్ రేట్ తో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగే కాయిన్ రేట్ అనేది అత్యధికంగా పెరుగుతుంది. 18% పెరుగుతుంది. ఇప్పటి వరకు ఇంత పర్సెంటేజ్ అనేది ఎప్పుడు కూడా పెరగలేదు. సో ఇది అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చేది 50 కాయిన్లకి ఎన్ని కాయిన్లు వస్తున్న దాంతో సంబంధం లేకుండా, ఇందాక ఒక సార్ అన్నారు $100 కొనుక్కోవాలి అనేది.
ఇది వాస్తవం అండి. $100 కొనుక్కోవచ్చు, $1000 కొనుక్కోవచ్చు. మెటాఫోర్స్ కాయిన్ ఉంటే నష్టమే లేదు. ఓకే. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నరేందర్ సార్, రాకేష్ సార్ మాట్లాడతారు ఇప్పుడు. రాకేష్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు మాట్లాడాను, టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాను. సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో భీమవరం తాడేపల్లిగూడెంకి వచ్చామన్నట్టు. ఏ ఊరు సార్ ఇది? సినకాపవరం అన్నమాట. సో రెస్పెక్ట్ అయితే మామూలుగా లేదు సార్. నిజంగా మనం సినిమాల్లో అన్నట్టు జస్ట్ ఇప్పుడే మేము దిగిన హోటల్ ఒక చిన్న ఫంక్షన్ అయిందనమాట. టిఫిన్ ఒక 20-30 రకాలు ఉన్నాయి సార్ ఇక్కడ. అంటే వాళ్ళ మర్యాదలు, వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ కల్చర్, మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు మాకిచ్చే రెస్పెక్ట్ అనేది ఎంత హార్ట్ఫుల్ గా ఉంది అనేది నాకు అర్థం అవుతుంది. చాలా ఫీల్ అయ్యాం అది కూడా. అండ్ వాళ్ళు మన జూమ్ మీటింగ్ ఫ్యాన్స్ అండి వీళ్ళంతా కూడా. అసలు బాలకృష్ణ సార్ అయితే ఎంత మందికి ఫోన్ చేశాడో మా కళ్ళ ముందు లైవ్ లో వీడియో కాల్స్. గుర్తు పట్టని వారే లేరు. నరేందర్ సార్ లేడా, నరేందర్ సార్ లేడా, నరేందర్ సార్ లేడా. సంతోష్ సార్ ఉన్నాడు, రాకేష్ సార్ ఉన్నాడు, బట్ నరేందర్ సార్ ఎక్కడ పోయాడు అని చాలా మంది అడిగారు అన్నమాట. అంటే ఎంత పాపులర్ అయ్యాం అనేది అర్థమైంది అనమాట. కానీ మాకు ఇంత పాపులర్ అయినందుకు గర్వం లేదండి, బట్ చాలా హ్యాపీగా ఉంది. అంటే మన జూమ్ మీటింగ్ లేకపోతే ఇంకెంతమంది లాస్ అయ్యేవాళ్ళు. థ్యాంక్ గాడ్, దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చి, ఆ తెలివితేటలు ఇచ్చి ఇంతమందిని మోసపోకుండా సక్సెస్ అవ్వడానికి మనం కారకులు అవుతున్నాం, మన జూమ్ మీటింగ్ కారకులు అవుతున్నారు అనేది నాకు చాలా అనిపించింది అన్నట్టు. సో ఇంత ముందుకు సంతోష్ సార్ చెప్పినట్టు తిరుపతిలో ఉన్న వాళ్ళకి తిరుపతి గుడి విలువ తెలియనట్టు మన జూమ్ మీటింగ్ రెగ్యులర్ గా మనతో పాటు మన టీంలో ఉన్న వాళ్ళకి విలువ తెలియట్లేదు. బయట వాళ్ళు ఎంత వాడుకుంటున్నారు అనేది బయట వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈరోజు $2 కాబోతుంది మన కాయిన్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో 2 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 8 అవుతుంది, 8 కాస్త 16 అవుతుంది, 16 కాస్త 1600 కూడా అవ్వబోతుంది ఫ్యూచర్ లో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా ఫోర్స్ కాయిన్స్ ఎవరి దగ్గర అయితే లేదో కొనుక్కోండి. అండ్ క్లాసిక్ యూనివర్సిటీ కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా టీం ఉండాలి. టీం ఉన్న వాళ్ళు అద్భుతమైన ఇన్కమ్ సంపాదించుకుంటారు. మెటాఫోర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ కాయిన్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా, అది ఎసెట్ మాత్రమే. అది మార్కెట్ లోకి వచ్చిన వెంటనే అమ్ముకోవాలనే ప్రయత్నం కాకుండా క్లాసిక్ లో యూనివర్స్ లో వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోండి. కాయిన్స్ గురించి మర్చిపోండి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు మనం ఎలాగైతే చెప్తున్నామో 3 to 5 years అది ఆస్తి, మర్చిపోండి, దాని గురించి పట్టించుకోకండి. ఓకేనా, నెట్వర్క్ మీద ఫోకస్ చేయండి, టీం మీద ఫోకస్ చేయండి, వచ్చే డబ్బులు సంపాదించుకోండి. కోట్లు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. నెట్వర్క్ మీద సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, మీరు మమ్మల్ని కూడా చూస్తున్నారు. సో అందరూ కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మెటాఫోర్స్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ $2 అవ్వబోతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ నరేందర్ రెడ్డి సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ దేవా సార్ ఫ్రమ్ శ్రీకాకుళం, కే దేవా సార్. అండ్ నెక్స్ట్ తర్వాత కరీం సార్ ఉండాలి రెడీగా రాజమండ్రి నుంచి. దేవా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు జూమ్కి అటెండ్ అయిన లీడర్స్ అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఈరోజు మనకు ఒక అద్భుతం జరగబోతుంది, $2కి వెళ్ళబోతుంది. అయితే మనకి ఫోర్స్ కాయిన్ అనేది ఎంత వేగంతో జెట్ స్పీడ్తో వెళ్తుంది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుందండి. ముందుగా నేను ఒక 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే లాడే గారు మనకి ఇంత అద్భుతమైన ప్లాట్ఫారాన్ని డిజైన్ చేసి ఇవ్వడము మనందరికీ తెలుసు. అదేవిధంగా దాన్ని అర్థం చేసుకునేలాగా మనకి మెయిన్ లీడర్స్ అయినటువంటి నరేందర్ సార్, అలాగే సంతోష్ సార్, నరేష్ సార్, రాకేష్ రెడ్డి మనకు అద్భుతంగా దీన్ని అర్థమయ్యేలాగా ఒక మంచి ప్లాట్ఫారం మనకు అందజేసి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే లాడే గారు మన దగ్గరకు వచ్చి చెప్పడం కానీ ఏం కానీ ఉండదు. దీన్ని మనకి అర్థమయ్యేలాగా చాలా అద్భుతంగా జూమ్ని నడిపిస్తున్నారు. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇప్పుడు రాకేష్ సార్ చెప్పినలాగా జూమ్ మనం వినియోగించుకోవట్లేదు, బయట వాళ్ళు వినియోగించుకోవడం అనేది అది జరుగుతుంది. ఎందుకంటే మేము ప్లాన్ ప్రజెంట్ చేసి వాళ్ళకి రమ్మని పిలిచి ఎంతో ప్రెజర్ చేస్తే కానీ రారు. ఎందుకంటే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ గురించి అంత ఈజీగా అర్థం అవ్వదు.
అర్థమైన తర్వాత వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మొదట్లో మాకు అలాగే ఉండేది. కాబట్టి మనం ఇక్కడ టీమ్ చేసుకోవడానికి మనం చాలా కష్టపడాలి. కంపల్సరీ చేసుకోవాలి. చేసుకుంటే మనకి అద్భుతంగా భవిష్యత్తులో ఉంటుంది. అది మాకు 100కి 100% అర్థమైందండి. కాబట్టి మేము నేర్చుకోవడానికి రాత్రి పగలు అనకుండా నేర్చుకున్నాము. చాలా కష్టపడి నేర్చుకున్నాము. ఎందుకంటే మాది లోపల రూరల్ ఏరియా కాబట్టి క్రిప్టో గురించి ముందే ఎడ్యుకేషన్ లేదు. దేవ సార్ వాయిస్ పోయింది. దేవ సార్ మీ వాయిస్ రావట్లేదు. దేవ సార్ వాయిస్ రావట్లేదు. ఓకే, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది. నెక్స్ట్ కరీం సార్ మాట్లాడతారు. ఆ తర్వాత నర రాజేంద్ర సార్ రెడీ ఉండాలి. కరీం సార్ ప్లీజ్ వెల్కమ్. కరీం సార్ ఫ్రమ్ రాజమండ్రి రెడీగా ఉన్నారా? కరీం సార్ మీకు పోస్ట్ ఇచ్చాను ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వీరేశం సార్ ప్లీజ్ వెల్కమ్. వీరేశం సార్ హలో పోస్ట్ ఇచ్చాను ఆల్రెడీ. సార్. ఒక్క నిమిషం సార్. వీరేశం సార్, కరీం సార్ మాట్లాడుతున్నాడు, తర్వాత మీరు నెక్స్ట్. ఓకే సారీ సార్, ఎందుకంటే నాకు మ్యూట్ ఆప్షన్ కనపడలేదు. వెతుకుతూ దాన్ని టచ్ చేస్తుంటే మ్యూట్ ఆప్షన్ మిస్ అయింది. సో థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. కానీ నేను చాలా బాధపడ్డానండి. వెస్ట్ గోదావరి వరకు వచ్చిన లీడర్స్ ఇంకొక 2 అడుగులు అలా ఈస్ట్ గోదావరికి కూడా వచ్చుంటే మా ఆతిథ్యం కూడా తీసుకునేవారు. మా గోదావరి రుచులు కూడా అన్ని చూపించి మరి పంపించేవాళ్ళం. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇక్కడ దాకా రావడానికి విజిట్ చేయండి. రాజమండ్రి ప్లాన్ చేద్దాం సార్. చాలా సంతోషం. నా పేరు కరీం అండి, ఫ్రమ్ రాజమండ్రి నుంచి. మీ అందరికీ తెలుసు నేను మెటాఫోర్స్లో డే 1 నుంచి జర్నీ చేస్తున్నాను. ఈరోజు నిజంగా 31st ప్రపంచం అంతా ఎలా జరుపుకుంటుందో అంతకి 100 రెట్లు సంతోషించవలసిన విషయం ఏంటంటే మనకి $2కి రీచ్ అవుతుందండి. ఇంకా ఒక 10-15 మినిట్స్లో ఆల్మోస్ట్ రీచ్ అయిపోద్ది. సో నేను ఎప్పుడెప్పుడు చూస్తానా ఆ ఫిగర్ అని చూస్తున్నాను. దగ్గరగా 1.5 కాబోతుందండి నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్. సో నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఇంతటి బ్యాలెన్స్ నేను లైఫ్లో చూడగలుగుతానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్పాలంటే నేను నెట్వర్క్ లీడర్ని కాకపోయినా ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కార్లు రిపేర్ చేసుకుంటూ, కార్లు సేల్స్ బై చేసుకుంటూ, ఇన్సూరెన్స్లు చేయించుకుంటూ ఇలా ఏదో గడిపేవాడిని. సో అనుకోకుండా ఇప్పుడు నేను ఒక కార్ గ్యారేజ్ పెట్టాలని నేను చాలా కాలంగా ఒక కోరిక అండి నాకు. ఆ కోరిక తీరడానికి నాకు కావాల్సింది ఏంటంటే 4 లక్షల నుంచి ఆల్మోస్ట్ 5-6 లక్షలు, గట్టిగంటే 10 లక్షల లోపల. ఈ 10 లక్షలు సంపాదించడానికి నాకు 20 ఏళ్ళు పట్టినా కూడా అవ్వలేదండి నాకు ఎప్పుడు కూడా. సో ఇక లాడో గారి పుణ్యమా అని ఈ మెటాఫోర్స్ నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలీదు. మెటాఫోర్స్లోకి నేను రావడం జరిగింది. సో ఈరోజు నాకు గ్యారేజ్ కదండి నేను ఆలోచించేది, డైరెక్ట్గా డీలర్షిప్ పెట్టాలని చూస్తున్నాను రాజమండ్రిలో. సో కార్ డీలర్ అంటే దగ్గరగా కోట్లల్లో వ్యవహారం. అదంతా ఆల్మోస్ట్ నా చేతిలో ఉంది. ఇప్పుడు చాలా కోట్లు నా దగ్గర, 50 కోట్ల 100 కోట్ల ఎంత కావాలితే అంత నా దగ్గర ఉన్నంత ధైర్యం ఇప్పుడు నేను మెటాఫోర్స్లో ఉన్నాను కాబట్టి. సో చాలా సంతోషమైన విషయం. నెక్స్ట్ టీఆర్ టోకెన్లు మిస్ కావద్దండి. ఇప్పుడు ఉన్న పలంగా ఏ రోజు, నెలలు కాదు, వారాలు కాదు, డేస్లోనే ఏదో ఒక రోజు టీఆర్ టోకెన్లు కూడా ఆఫ్ చేయబోతున్నాడు. సో వాళ్ళు ఎంత దురదృష్టవంతులంటే నిజంగా చెప్తున్నానండి, ఆల్రెడీ ఎస్ఎఫ్సి టోకెన్లు మిస్ అయిపోయి రాయల్టీని ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళు ఇంకా డబల్ బాధపడతారనమాట టీఆర్ టోకెన్లు మిస్ అయినందుకు. సో దయచేసి టీఆర్ టోకెన్ల కోసమైనా చేయండి. నిన్న నా అప్లైనర్కి నిన్న ఒక్క రోజులోనే 24 మంది 12లోకి వచ్చారండి. 24 మంది 12లోకి. ఈ రోజు 18 మంది 12థ్లోకి వచ్చారండి. 18 మంది రోజుకి 10 కొద్దీ వస్తున్నారు. 12థ్లోకి రావడానికి వందలు వేలు కాదండి, లక్షల మంది వస్తారండి. రేపు టీఆర్ టోకెన్లు ఎండ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎంతమంది 12th లెవెల్కి వచ్చారనేది. సో అలాగే ఉన్న లెవెల్స్లో కూర్చోకుండా లెవెల్స్ పెంచండి. మీరు పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మీ యొక్క జీవితాలకి ఒక మార్గం వేసుకుంటున్నటువంటి సందర్భం అండి ఇది.
సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సంతోషం. సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ ప్లానింగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ వీరేశం సార్ ఫ్రమ్ షాద్ నగర్, తెలంగాణ. వెరీ గుడ్ ఈవినింగ్ మెటాఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికండి. నా పేరు వీరేష్ ఫ్రమ్ షాద్ నగర్. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకని చెప్పంటే మన మెటాఫోర్స్ ఫోర్స్ కాయిన్ అనేది ఇంతింతయి ఒటుడింతయి అని చెప్పి అన్నట్లుగా దినదిన ప్రవర్ధమానంగా $0.23 నుంచి స్టార్ట్ అయిన ఫోర్స్ కాయిన్ మరికొద్ది గంటల్లో $2 కాబోతుంది. అంటే అప్రాక్సిమేట్ గా $200 కాబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించేయండి. ఆ రోజు యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు కొనండి 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 అని వెనకబడితే కొననోళ్ళు ఈ రోజు మన దగ్గర ఉన్న కాయిన్స్ చూసి ఆ వాళ్ళంతకు వాళ్ళుగా వచ్చి మేము కొనుక్కుంటామని చెప్పి స్టేజ్ కి వచ్చిన ఫోర్స్ కాయిన్. అంటే ఒక్క $2 స్టార్ట్ అయిన $2 కు రీచ్ అయితేనే ఇంత ఇది ఉంది అని చెప్పారంటే $4, $8, $16 ఈ రకంగా పెరుగుతూ పోతే రేపు పొద్దున మన ఫ్యూచర్ అసెట్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచించేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆనందం మాటల్లో చెప్తే వచ్చేది కాదండి, అనుభవిస్తేనే వచ్చేది. ఏదైనా కూడా చెప్తారు, ఫుడ్ తిండి అనేది తిని టేస్ట్ చూస్తేనే చెప్తాం, కానీ ఇది మన కళ్ళారా మన చేతిలో ఉండి పెరుగుతూ ఉంది. మనం కొంటే పెరుగుతూ ఉంది. మనతో పాటు ఉన్న టీం వాళ్ళతో కొనిపించి వాళ్ళ దగ్గర మనం మీరు స్టేక్ చేసుకోండి అంటే మీ దగ్గర స్టాక్ పెట్టుకోండి, మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి వాళ్ళ ద్వారా కొనిపించినా కూడా మనకు పెరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెరుగుతుంది. ఈ ఆనందం ఎంత చెప్పగలుగుతాము అని చెప్పానంటే మాటల్లో చెప్పలేనిది, వర్ణనాతీతం అట్లుంటది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై అప్లైనర్ అండ్ మై మెంటర్ మిస్టర్ నర్రా రాజేందర్ సార్. ఎందుకు అని చెప్పారంటే అసలు క్రిప్టో నాలెడ్జ్ లేని నన్ను తీసుకొచ్చి ఈ రోజు ఈ పొజిషన్ నిలబెట్టారంటే దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ రాజేందర్ సార్ ఓన్లీ. అట్ ది సేమ్ టైం నా టీమ్ కి సపోర్ట్ ఇచ్చిన జూమ్ ప్యానల్ కి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, దయచేసి ఇప్పటికీ మించిపోయింది లేదు. వచ్చిన అవకాశాన్ని ఇంతవరకు జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై. పిక్చర్ చాలా ఉందండి. మనం చూసేది అప్డేట్స్ చాలా వస్తున్నాయి. ఇందాక మన కరీం సార్ చెప్పినట్లు TR2 SFC కాయిన్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది బాధపడ్డారు. ఈ రోజు మనం TR టోకన్స్ అవకాశం ఉండి కనుక మనం అవకాశం పోగొట్టుకున్నామని చెప్పుకుంటే రేపు పొద్దున మనం ఎంత బాధపడినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి అవకాశం చాలా తక్కువగా ఉంది, టైం చాలా తక్కువగా ఉంది. పరిగెత్తండి, ఎంత వరకు లేచి పరిగెడతారో పరిగెట్టండి. పాకుతూ వెళ్ళండి, లేచి నడుస్తూ వెళ్ళండి, వీలైతే పరిగెత్తండి. ఎంతవరకు పరిగెత్తగలుగుతాం అంతవరకు పరిగెత్తి చేసుకుందాం. ఎందుకని చెప్పంటే ఒక్కసారి క్యాన్సిల్ అయింది, ఒక్కసారి క్లోజ్ అయినాయి అని చెప్పంటే మళ్ళీ TR టోకన్స్ రావు. ఎందుకని చెప్పానంటే ఫ్రెండ్స్, SFCR, SFC2 అనేవి గతంలో వచ్చినప్పుడు బంద్ స్టార్ట్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు దాని వాల్యూ ఎవరికి తెలియలేదు. దాని వాల్యూ తెలిసేటప్పటికి SFC టోకన్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచే TR టోకన్స్ గురించి మన లీడర్స్ అందరూ చెప్తానే ఉన్నారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు. కానీ ఇంకా కొనుక్కోవాలి, ఇంకా తీసుకోవాలి. ఎందుకని చెప్పంటే TR టోకన్స్ అనేది మన ఫ్యూచర్ అసెట్. కాబట్టి దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై అప్లైనర్, మై మెంటర్ రాజేందర్ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంటిన్యూ రాజేందర్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజేందర్ సార్, మీరు అందుబాటులో ఉంటే కోస్ట్ ఇచ్చాను, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో K మహేష్, రాయల్టీ అచ్యువర్, కోస్ట్ ఇచ్చాను. K మహేష్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో యంగెస్ట్ రాయల్టీ అచ్యువర్ K మహేష్ ఫ్రమ్ హైదరాబాద్, యంగెస్ట్ రాయల్టీ అచ్యువర్. మొత్తం మన సౌత్ ఇండియా టీంలోనే నాకు తెలిసి అతి చిన్న వయసున్న రాయల్టీ అచ్యువర్ అనమాట K మహేష్, 19 years. మహేష్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్ కాయిన్ $2 రీచ్ అవ్వడం వల్ల. అంతేకాకుండా మా అప్లైనర్ రాకేష్ సార్, నా పేరు మహేష్ సార్, ముందుగా మా నగర్ డిస్ట్రిక్ట్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మంచి లీడర్స్ నాకు పరిచయం అయినందుకు. ఇలాంటి మంచి లీడర్స్ మనకి చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. జూమ్ వల్లనే చాలా నేర్చుకోగలిగాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. అట్లే సంతోష్ సార్కి, రాకేష్ రెడ్డి సార్కి, రాజేంద్ర సార్కి, నరేష్ సార్కి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ సార్, మీకు కోస్ట్ ఇచ్చాను. శ్రీనివాస్ సార్, మీకు కోస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ గణేష్ సార్, రెడీ ఉండాలి. శ్రీనివాస్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. నా పేరు ఫణిదం శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి అండి. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఉండటం అనేది నిజంగా చాలా అద్భుతంగా నేను ఫీల్ అవుతున్నాను సార్. అయితే ఎంత మంచి ప్రాజెక్ట్ లో ఉన్నా కూడా అక్కడ ఉన్న లీడర్స్ మనకి సరైన గైడ్లైన్స్ ఇవ్వలేదనుకోండి, ఆ ప్రాజెక్ట్ లో ఉన్నా కూడా ఉపయోగం లేదు. కానీ సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ లో ఉండటం ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అలాంటి టీంలో ఉండి ప్రతిరోజు జూమ్ రాకపోతే ఈరోజు జూమ్ లో ఏం మిస్ అయ్యాము అనేది ఒక కంగారు మొదలవుతుంది. తెల్లారి కనీసం ఇది యూట్యూబ్ లో పెడుతున్నారా లేదా అనేది కూడా ఎత్తుక్కుండాల్సిన పరిస్థితి అనమాట. అలాంటి మంచి ప్రాజెక్టులు ఉండటం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా చాలా కంపెనీలు ఏంటంటే చెప్పిన మాటలు జరగవండి, అంటే మాటలు చెప్తారు, పనులు జరగవు. కానీ లాడో గారు ఏదైతే చెప్తున్నారో అది నిజంగా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తున్నారండి. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. అండ్ నెక్స్ట్ గణేష్ సార్, చౌటుప్పల్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేందర్ సార్. నిన్న మొన్న జరిగినటువంటి జూమ్ మీటింగ్ కు ఈ రోజు జరిగినటువంటి జూమ్ మీటింగ్ చాలా డిఫరెంట్ సార్. మెటాఫోర్స్ ప్రాజెక్టులు జర్నీ చేస్తూ ఒక్కొక్కరు తమ యొక్క అభిప్రాయాన్ని, ఆ సక్సెస్ఫుల్ జర్నీని చాలా వండర్ఫుల్ గా వర్ణించుకుంటూ వాళ్ళు ఏ విధమైనటువంటి సక్సెస్ పొందారో అటువంటి చాలా అద్భుతమైన అనుభూతులను ఈ రోజు జరిగిన జూమ్ మీటింగ్ లో చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. కాకపోతే ఏంటంటే నేను కూడా 2023 మార్చిలో జాయిన్ అయినా, కొంత డిస్టర్బెన్స్ వల్ల నేను దాన్ని కరెక్ట్ టేకప్ చేయలేకపోయినా, తర్వాత మళ్ళీ రీసెంట్ గా మళ్ళా మీ ద్వారా మీ జూమ్ మీటింగ్ వినడం ద్వారా మళ్ళీ టేకప్ చేసిన. నేను కూడా మళ్ళీ కొంత మా ఫ్రెండ్స్ కు నేను దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాను సార్. అతి తొందరలో నేను కూడా సక్సెస్ఫుల్ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ నాగేశ్వరరావు సార్, విసిహెచ్ నాగేశ్వరరావు సార్ ఫ్రమ్ రాజమండ్రి అనుకుంటాను సార్. పోస్ట్ ఇచ్చినాను, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నా పేరు నాగేశ్వరరావు, రాజమండ్రి నుంచి అండి. సార్ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఇవాళ ఎంత గొప్ప విషయం అంటే, ఇందాక కరీం గారు చెప్పారు, మనకి చాలా సెలబ్రేటింగ్ డే అనమాట ఇవాళ. ఎందుకంటే మనం సింపుల్ గా చెప్పాలంటే, 1 లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఈ రోజు 8 లక్షలు వచ్చినట్టు కాయిన్ రూపంలో. ఇంకా మెటాఫోర్స్ అనేది ఎంత గొప్ప ఆపర్చునిటీ మన లాడో గారు మనకు అందజేశారంటే ఈ మానవాళికి, అది ఇందులోకి వచ్చిన ప్రతి వ్యక్తి అదృష్టవంతులే. కానీ ఇప్పుడు డెఫినేషన్ మారిపోయిందండి. ఎలా అంటే, దీన్ని ఎవరైతే అటెన్షన్ పే చేస్తారో, ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులే. అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? మనం ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. దాన్ని మనం ఏమీ పట్టించుకోలేనప్పుడు అది వృధా అయిపోతుంది. కాబట్టి ఇది వీలైనంత ఎక్కువ మందికి మనం ఫోకస్ చేయగలిగితే, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2% కూడా ఈ జనానికి 2% కూడా తెలియదు చాలా మందికి ఈ క్రిప్టో గురించి కానీ, ఈ మెటాఫోర్స్ గురించి కానీ. ఎవరైతే ఎక్కువ చెప్పుకోగలుగుతారో వాళ్ళు అదృష్టవంతులండి ఇప్పుడు. కాబట్టి కాయిన్ రూపంలో ఇందాక మన సంతోష్ గారు చెప్పినట్టుగా కాయిన్ రూపం అనేది అసెట్, అది పక్కన పెట్టేసి మనం వర్క్ చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా మనకి ఇంకా ఆర్థికంగా పెద్ద ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం అంటాం కదా. అంటే ఆర్థిక స్వాతంత్రం అంటే మనం మార్కెట్కి వెళ్ళామంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక మధ్యతరగతి వ్యక్తి జేబు తడుముకోకూడదండి. కనబడింది కావాలని కోరుకున్నదల్లా కొనేసుకోగలగాలి. అది ఆర్థిక స్వాతంత్రం అంటే. అది మనకు ఆల్రెడీ ఈ ఐడి రూపంలో వచ్చేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడంలోనే మన అదృష్టం అంతా ఆధారపడి ఉంది. సో ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. మరీ చెప్తున్నాను నేను. అంటే అసలు ఒకప్పుడు ఈ క్రిప్టో అంటే ఏమిటో తెలియదు. 2017లో క్రిప్టో బిట్ కాయిన్ కొనుక్కోండి అని నన్ను ఒక ఆయన వచ్చి బతిమలాడినా కానీ నేను కొనుక్కోలేను. అంటే నాకు ఆ నాలెడ్జ్ లేదు. ఎందుకు ఇది తెలిసి తెలియక చేతులు కాల్చుకోవడం అనుకున్న వాడిని నేను. ఈ రోజు బిట్ కాయిన్ 60 లక్షలకి వెళ్ళింది అంటే, అరే 10 కాయిన్లు కొనుంటే ఈ పాటికి నా దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి, ఎంత తప్పు చేసాం అనిపించింది. కానీ మనకి మెటాఫోర్స్ రూపంలో ఇంకొక అవకాశం వచ్చింది. సో ఇదెందుకు మనం సద్వినియోగం చేసుకోకూడదని అనుకున్నాను. అంటే దీనికి ఇంకొక గట్టి ఒక విషయం ఏంటంటే, మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, మేము పుట్టక ముందు మా అన్నయ్య చిన్నపిల్లాడప్పుడు ఒక గజం 3 రూపాయలకు 6 రూపాయలకు వస్తే కొనలేదటండి మా నాన్నగారు. మా అమ్మగారు ఇప్పటికీ చెప్తుంటారు. ఈ రోజు అది 1 కోటి రూపాయలు అయిపోయింది ఆ ఏరియా అనమాట. అలాంటిది ఇప్పుడు అంటే 1 లక్ష రూపాయలు అయింది. ఆ స్థలం కొనుక్కుని ఉంటే దానికి కోట్లలో ఉంది ఇప్పుడు వాల్యూ.
సో అలాంటిది మనం గతించిపోయిన తర్వాత బాధపడే కన్నా ఉన్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని నేను మరీ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్ సార్. అండ్ తన్వీర్ మేడం ఫ్రమ్ నల్గొండ. తన్వీర్ మేడం, ఆ తర్వాత రాజేందర్ సార్ రెడీ ఉండాలి. तनवीर मैडम प्लीज वेलकम. होस्ट दिया है आपको, अनम्यूट करके बात करना है. तनवीर मैडम प्लीज वेलकम फ्रॉम नलगोंडा. तनवीर मैडम ओके. नेक्स्ट माట్లాడతారు రాజేందర్ సార్. राजेंद्र सर. यस सर लेट मैडम will तनवीर मैडम बात करिए. तनवीर मैडम మీరు మాట్లాడండి. వీడియో ఆఫ్ చేసి మాట్లాడమ్మా. ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్ అవుతుంది. ఇయర్ ఫోన్స్ తీసేయి, ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి. రైట్, మాట్లాడండి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మేము ఫీల్డ్ లోనే ఉన్నాము, నార్కెట్పల్లి. నేను విజయ మేడం. చాలా సంతోషకరమైన వార్త విన్నాము, $2 అవ్వబోతుందని. ఇంత మంచి లీడర్స్ నాకు దొరికినందుకు సో హ్యాపీ. జై మెటాఫోర్స్. ఒకసారి విజయ్ మేడం తో మాట్లాడించండి. విజయ్ మేడం సార్ మాట్లాడండి మేడం, 1 minute. సార్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ అసలుకి. ఎందుకంటే మనం యునైట్ వర్క్స్ లో డే 1 నుంచి ఉన్నాం కదా సార్. $0.25 కాడ నుంచి ఈ రోజు $2 అయిందనే సంతోషం అసలు మామూలుగా లేదు. ఇక ఇప్పటి నుంచి మనకు అంచెలంచెలుగా పెరిగిపోతుంటది అనమాట. ఇప్పటి వరకు మనకు జస్ట్ 1 పాయింట్ పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు అయితే ఇప్పుడు ఒక అన్నట్టుగా ఉంటది. ఆ విషయంలో మనకి మళ్ళీ ఇప్పుడు ఒక సెలబ్రేషన్, కేక్ కట్ చేసుకునే సెలబ్రేషన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేమైతే ఇప్పటి నుంచి ఇంకా హార్డ్ వర్క్ చేసుకోవాలి, లేకపోతే మన అనే వాళ్ళకి ఇప్పియలేకపోవడం అనేది ఇప్పటి వరకు వాళ్ళ ఇష్టం లే, వాళ్ళు ఎంత బతలాడినా కూడా వినట్లేరు, వాళ్ళ కర్మ అనుకున్నాము. ఇప్పటి నుంచి వాళ్ళ కర్మ అనుకోకుండా కొంచెం శత్రువు అయినా సరే ఇప్పియాలనేసి ఫోకస్ పెడుతున్నాం సార్. ఖచ్చితంగా మేము వర్క్ అయితే 100% చేస్తాం సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. రాజేందర్ సార్. yes sir yeah very like good evening everyone. thank you leaders, a wonderful weeks like ఎప్పుడైతే మనం ఈ జూమ్ స్టార్ట్ చేసామో 2 years బ్యాక్, we didn't thought like ఇంత మంచి లీడర్షిప్ జనరేట్ చేయగలుగుతాం, ఇంత మంచి లీడర్స్ బయటకు వస్తారు, ఇంత మంచి ఆదరణ వస్తుంది అని చెప్పేసి నరేష్ సార్ మేము ఎన్నడూ కూడా అనుకోలేదు. ఎందుకంటే మేము అన్ని ప్రాజెక్ట్స్ లాగానే ఒక 3 నెలలు చేద్దాం అని చెప్పేసి ఈవెన్ మెటాఫోర్స్ కూడా అలానే స్టార్ట్ చేసాం. లాడో మీద ఒక నమ్మకంతో స్టార్ట్ చేసాం. బట్ ఈ రోజు ఇంత మంది ఇన్ని డిస్ట్రిక్ట్స్ లో మన టీమ్స్ ఉన్నాయి, ఇంత సౌత్ ఇండియా సపోర్ట్ సిస్టమ్ ఇంత మందికి ఆదర్శప్రాయంగా ఉందంటే వెరీ డిలైటెడ్, చాలా హ్యాపీగా ఉంది. లిటరల్లీ ఒక తెలుగు స్టేట్స్ లో ఇంత బాగా మనం వెళ్ళిపోతున్నాము. చాలా మంది అంటే మెటాఫోర్స్ అనే ఆపర్చునిటీ ఎంత బాగుందంటే ఈ రోజు ఏ కాన్సెప్ట్ చేసే లీడర్ కూడా మన మెటాఫోర్స్ ని క్వశ్చన్ చేయడానికి లేదు. అండ్ వాళ్ళ అన్ని ప్రాజెక్ట్స్ ఎన్నడో ఒకనాడు వదిలేసి మళ్ళీ మెటాఫోర్స్ లోకి వస్తున్నారు అనమాట. అంత స్ట్రాంగ్ లీడర్షిప్ మన దగ్గర ఉంది, అంత స్ట్రాంగ్ డెవలప్మెంట్ Web3 లో మనకి లాడో గారు తీసుకొస్తున్నారు. అండ్ డే 1 నుంచి మనము లాడో గారు 4 years నుంచి నేను ఫాలో చేస్తున్నాను లాడోని. హీ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఏదైతే చెప్తారో అది చేస్తారు. అండ్ డే 1 నుంచి నేను క్రిప్టో కరెన్సీ తెలుసు అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ లాడో. ఆ రోజు నుంచి ఈ రోజుకి లాడోనే ఫాలో అవుతున్నాం మనము. అంత మంచి ఆ మూమెంట్ అనేది మనకు ఉంది. డోంట్ బిలీవ్ అదర్ ప్రాజెక్ట్ పీపుల్ వర్డ్స్. చాలా మంది చెప్తారు మీకు MLM లో ఇప్పటి వరకు కాయిన్ మార్కెట్ లోకి రాదు, లిక్విడిటీ పూల్ ఉండదు, లైక్ ఓపెన్ మార్కెట్ హిట్ అవ్వదు, డంప్ అవుతుంది, అది ఇదని చాలా మంది మిమ్మల్ని డిమోటివేట్ చేస్తారు. అన్ని ప్రాజెక్ట్స్ లాగా మన ప్రాజెక్ట్ అస్సలు కాదు. ఎందుకంటే మన ప్రాజెక్ట్ కి ఒక టోకనామిక్స్ ఉంది, ఒక 17 lakhs ఎకో సిస్టమ్ ఉన్న పీపుల్ ఉన్నారు మన మెటాఫోర్స్ లో. వీళ్ళందరూ కూడా మనీ సంపాదించుకున్నారు. అండ్ లాడో ఈస్ హ్యావింగ్ 40 lakhs ప్లస్ ఫ్యాన్ బేస్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ 2 years నుంచి మెటాఫోర్స్ లో డే 1 నుంచి ఏం జరిగిందో ప్రతిదీ కూడా సిస్టమ్
ట్రాక్ రికార్డ్ మనం చెక్ చేసుకోవచ్చు. రేపు రియల్ టైం ప్రాజెక్ట్స్ మనకు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి యూనివర్స్ లో గేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంది, టాక్టైల్ లో గేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంది, అండ్ బూస్ట్ లో గేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంది. సో ఓవర్ రియల్ లో గేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంది. ప్రతి దాంట్లో మనకు గేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ రాబోతుంది. అండ్ ఎవ్రీవేర్ ఆ మెటావర్స్ ప్రాజెక్ట్ ఉంది. ప్రతి దగ్గర యూ విల్ గెట్ గూస్ బంప్స్. ఎంత అంటే అసలు ఐ హావ్ వాచ్డ్ దట్ 27 minutes వీడియో అన్నమాట. లిటరల్లీ నేను 3 గంటలు చూసాను ఆ వీడియో. అసలు ఎంత బాగుందంటే పిన్ టు పిన్ అర్థం చేసుకున్నాను నేను. దాని గురించి ఒక సెషన్ కూడా తీసుకుంటాను నేను కంప్లీట్ గా. అసలు యూ డోంట్ ఎక్స్పెక్ట్, ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్, ప్రతి దాంట్లో మనం ఎన్రోల్ అవుతాం, గేమ్స్ ఆడతాం. మనము గేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది. మళ్ళీ లెవెల్స్ ఉంటాయి. అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ ప్రాజెక్ట్స్ మనకి లాంచ్ అవ్వబోతున్నాయి. అండ్ నేను కొంచెం మన సౌత్ ఇండియా సపోర్ట్ సిస్టమ్ కి దూరంగా ఉన్నాను. ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకటైతే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక మంచి థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మెటాఫోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో నాకు లైక్ అడ్మిన్ లీడర్షిప్ రోల్ అనేది నాకు వచ్చింది. వెరీ హ్యాపీ. అది ఏంటంటే ఆ లీడర్షిప్ రోల్ రావడం వల్ల నేను ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇప్పుడు వాళ్ళకి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళకి ఆన్సర్ చేయడానికి నేను ఎవ్రీ టైమ్ ఇంటర్నేషనల్ గ్రూప్ కి మానిటర్ చేస్తున్నాను. సో దట్ ఆల్రెడీ మన తెలుగు సపోర్ట్ సిస్టమ్ లో మన లీడర్స్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంటర్నేషనల్ డీల్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. సో దట్ అక్కడి నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా అడ్వాంటేజ్ గా మనం ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ మంత్ లోపు, ఈ మంత్ ఎండ్ 31st లోపు మనకి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎవరి మాటలు కూడా బిలీవ్ చేయొద్దు. అండ్ మీరు ఎన్నైతే కొనాలనుకుంటారో కాయిన్స్ కొనుక్కోండి. ఎందుకంటే ఎప్పుడు కొన్నా కూడా మనకి 100% ఎనర్జీ అనేది మనకి వెనక్కి వస్తుంది. వన్స్ ఓపెన్ మార్కెట్ లోకి వస్తే ఆ ఫీజిబిలిటీ మనకి రాదు. అండ్ గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓపెన్ మార్కెట్ కి వచ్చిన తర్వాత ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ మన కాయిన్ వస్తుంది, హిట్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. ఆ రోజు ఓపెన్ మార్కెట్ కి వచ్చిన రోజు మీరు లిస్ట్ రాసి పెట్టుకోండి. ముందే ఏ లీడర్స్ రాదన్నారో, ఎవరెవరు నెగిటివ్ గా చేస్తారో వాళ్ళకి మీరు స్ట్రైట్ అవే లిస్టింగ్ ప్రైస్ అనేది చూపెట్టండి. అండ్ ఆన్ దట్ డే యు ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ టీమ్స్ అన్నమాట. చాలా ఎక్కువ టీమ్స్ మీకు వస్తాయి. అల్టిమేట్ గా అందరం ముందుకెళ్తున్నాం. జస్ట్ ఇప్పటి వరకు ఓన్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సార్ రాజేందర్ సార్ కట్ అయినట్టున్నారు, కట్ అయ్యారు. రాజేందర్ సార్ ఒకసారి వస్తే కనుక మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. సిగ్నల్ పోయినట్టుంది రాజేందర్ సార్ కి. ఓకే, నెక్స్ట్ పిడిఎస్ మూర్తి గారు, మన్యం డిస్ట్రిక్ట్ నుంచి జర్నలిస్ట్. సార్ పిడిఎస్ మూర్తి గారు వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. మనందరికీ కూడా సార్ కట్ అయింది. రాజేందర్ కంటిన్యూ చేయండి. రాజేందర్ సార్ యాక్చువల్లీ మధ్యలో పోయింది. నేను ఫ్లోలో వెళ్ళిపోతే ఇంకేం జరుగుతుందో కూడా పట్టించుకోను. సారీ, యాక్చువల్లీ ఎమోషనల్ అయిపోతా. యాక్చువల్లీ ఏంటంటే వెరీ సూన్ మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ లోకి మన ప్రాజెక్ట్ రాబోతుంది కాబట్టి దీనికి ఒక మార్కెటర్ అవసరం లేదు, ఒక నెట్వర్క్ మార్కెటర్ తో సంబంధం లేదు, ఒక లైక్ ఈ కైండ్ ఆఫ్ ఎంఎల్ఎం పీపుల్. మనం అంతా కూడా ఎంఎల్ఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే. సో రేపు మన ప్రాజెక్ట్ రియల్ టైమ్ లోకి వస్తుంది కాబట్టి Web3 ఇండస్ట్రీలో మన ప్రాజెక్ట్ లైవ్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు ఎవరైతే రియల్ టైం క్రిప్టో యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపెన్ మార్కెట్ లోకి రాగానే మన కాయిన్ గురించి రీసెర్చ్ చేయడం, వాట్ ఈస్ మెటాఫోర్స్ అని రీసెర్చ్ చేయడం, అసలు దీనికి నిజమైన కమ్యూనిటీ ఉందా లేదా అని రీసెర్చ్ చేస్తారు. సో ఆ రీసెర్చ్ చేసినప్పుడు నిజమైన కమ్యూనిటీ ఉంది, లాడో ఉన్నారు, సో ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ట్రాక్ లో ఉంది కాబట్టి అసలు కాయిన్ ప్రైస్ అనేది ఆబ్వియస్లీ పెరుగుద్ది. సో మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఆ రోజు మనకి రియల్ టైం కమ్యూనిటీ అడాప్ట్ అయిన రోజు అల్టిమేట్ సో ప్రాజెక్ట్ లో జనరేట్ అయ్యే ప్రాఫిట్స్ మొత్తం కూడా రాయల్టీ హోల్డర్స్ కి మాత్రమే వస్తాయి. ఈ రోజు 1 month కి వస్తుంది అనుకున్న రాయల్టీ 13 days కి వచ్చింది. నో వన్ ఎక్స్పెక్టెడ్. లాస్ట్ మంత్ పేఅవుట్ కోసం ప్రతి ఒక్కరు చూశారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా విత్ ఇన్ 13 days లో 13 రోజుల్లో మనకి రాయల్టీ పేఅవుట్ వచ్చింది. వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ 1 week, అండ్ ఆఫ్ దట్ ఎవ్రీ డే కూడా మనకి రాయల్టీ రాబోతుంది. సో చాలా వండర్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ లో, యూ కాంట్ ఇమాజిన్. సో అందరు కూడా 100% ఎఫర్ట్స్ పెట్టండి. మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యూచర్ కోసం, మీ సరౌండింగ్స్ కోసం, మీ నైబర్స్ కోసం, మీ టీమ్మేట్స్ కోసం
ఫుల్ హార్ట్ఫుల్ గా వర్క్ చేయండి. అండ్ ఐ విల్ సజెస్ట్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ ఎవరి, ప్రమోట్ ద సబ్జెక్ట్, ప్రమోట్ యువర్ ఎంథూజియాజం, ప్రమోట్ యువర్ స్కిల్ అండ్ ప్రమోట్ ద క్రిప్టో సబ్జెక్ట్. వాళ్ళ అఫోర్డబిలిటీకి మించి మీరు ఇన్వెస్ట్ చేయించినట్లయితే అది మనకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రిస్క్ అవుతుంది. సో ఎవరికి కూడా మీరు ఇవాళ పెట్టకపోతే నష్టం ఏం లేదు మనకి. రేపు అతను వచ్చి డబ్బులు పెట్టినా మనకి డబ్బులు వస్తాయి, అతనికి డబ్బులు వస్తాయి. కానీ అఫోర్డబిలిటీ మించికి ఎక్కడ ఒక్కటే మీరు డిస్క్లైమర్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాను. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ రిచ్ ఇన్ అవర్ మెటాఫోర్ సబ్జెక్ట్. అండ్ థ్యాంక్ యూ నరేంద్ర సార్ ఫర్ యువర్ కంటిన్యూస్ మానిటరింగ్, జూమ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఏదైనా లైక్ థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ సార్. I will take my session on next within after or apply in busy schedule. ఒక 3 days తర్వాత నేను సెషన్ తీసుకుంటాను ఫర్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఇక 9:46 అయింది. సో లాస్ట్ కాల్ మిస్టర్ పిడిఎస్ మూర్తి సార్ ఫ్రమ్ మన్యం డిస్ట్రిక్ట్ అండ్ జర్నలిస్ట్. పిడిఎస్ మూర్తి గారు, మీ మాటలతో ముగిద్దాము. లాస్ట్ కాల్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడు. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. అందరికీ కూడా హోలీ మరియు మన $2 కాబోతున్న సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆల నరేందర్ రెడ్డి సార్ వల్ల ఈ సౌత్ ఇండియాలో మెటాఫోర్స్ లో మన అందరం భాగస్వాములై అందరం కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాము. ఇది అవును కాదు అదే మెటాఫోర్స్. అవును అంటే ఏంటంటే ఇది నెట్వర్క్ కాదు, ఇది నెట్వర్క్. అదే విధంగా ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్. అవును కాదు అదే మెటాఫోర్స్. ఇది అంతం కాదు, ఇది ఆరంభం లాగా రోడ్ మ్యాప్ లో ఉండే ఒక్క ప్రాజెక్టు ఒకటి ఆగిపోతుంటే ఇంకొకటి ప్లస్ అవుతూ ఆ విధంగా మన అందరినీ కూడా ముందంజలో తీసుకెళ్ళిపోతుంది. త్వరలో మన ఓపెన్ మార్కెట్ కి రాబోయి బిట్ కాయిన్ చరిత్రను కూడా తిరగవేసి మన మెటాఫోర్స్ కాయిన్ అనేది ముందుంటుంది. ఎందుకంటే కమ్యూనిటీతో వచ్చింది కాబట్టి ఇది చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన రాబోయే తరాల వారికి కూడా ఈ మెటాఫోర్స్ అనేది ఒక అద్భుత వరం. కనుక మెటాఫోర్స్ లో ఐడి తీసుకోవడమే ఒక అదృష్టంగా అందరూ భావించాలి. ఇంకా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు మెటాఫోర్స్ లో భాగస్వాములు కండి. అందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఈ సందర్భంగా సౌత్ ఇండియా సక్సెస్ టీంలో ఎడ్యుకేషన్ అనేది మనకి ఇస్తున్నారు. అదే విద్య పంచితే విజ్ఞానం మరింత పెరుగుతుంది, దాంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కాన్సెప్ట్ తో సక్సెస్ టీం అనేది ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు 500 జూమ్ క్లాస్ 500 మెంబర్స్ కూడా అవకాశం కల్పించారు మన సీనియర్స్. కనుక ఇప్పుడు 150 వరకు రీచ్ అయింది. 500 కూడా రీచ్ అయితే అందరు కూడా సక్సెస్ అవుతారు. కనుక ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు అందరి తరపున ఆళ్ళ నరేందర్ రెడ్డి సార్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ, 1 and all. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి లేట్ అయిపోయింది. మళ్ళీ రేపు సాయంత్రం జూమ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.